నన్ను ఏంటంటే భారతీయుడిని అని చెప్పి ఒక అరగంట అయితే పక్కన కూర్చోబెట్టారు థాయిలాండ్ ఇమిగ్రేషన్లో. ఏది అందరు ఉన్నా కానీ ఒక భారతీయుడిని అని చెప్పి ఇండియన్ ఇట్రా అని చెప్పి కూర్చోబెట్టేశారు అందరి ముందు. ఏంటో ఇండియన్ పాస్పోర్ట్కి మంచి రోజులు రావు, దాటేసి ఆ బోర్డరు మరి. ఏంట్రా బాబు ఎంతగా ఉంది, వ్యూవింగ్ అయితే నిజంగా అదిరిపోయింది. ఏమీ ఆలోచించకుండా నేను బ్యాంకాక్ రాగానే మొదట చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు చెప్పాను మళ్ళీ చెప్తున్నారు, మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెట్ లోపల పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే ఇదే సెంట్రల్ వరల్డ్ అంటే పెద్దదండి. ఈ చివరి నుంచి బాయ్ లొకేషను అదిరిపోలా. దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఒక చోట ఫుడ్ తింటాను, బర్మా ఫుడ్. కొంతమంది కామెంట్స్లో కూడా నన్ను తిడతా ఉంటారు, అడుక్కుంటున్నావు ఇదని చెప్పి. నిజం, నేను అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కంబోడియా వదిలి వెళ్ళడానికి గల రీజన్స్ అయితే కొన్ని చెప్తానండి. ముందుగా నేను మీ అందరికీ తెలుసు 140 కిలోమీటర్లు కష్టపడి మనం సైకిల్ దొక్కుంటా ఫెనోమ్ ఫే వరకు వెళ్ళాము. అక్కడికి వచ్చి ఏంటంటే 2 వీడియోలు చేయడం జరిగింది. అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుందని చెప్పి నాకు ఆ సత్యం అయితే మళ్ళీ గుర్తుకొచ్చింది. నేను అనుకున్నాను, అవన్నీ జరగలేదు. కానీ చాలా బాధగా ఈ వీడియో చేస్తున్నాను. కంబోడియాలో ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేసాం. ఫెనోమ్ ఫే సిటీ టూరు, ఇంకా కంబోడియా వచ్చే దారిలో సియామ్ రేప్లో చాలా కవర్ చేసాం. ఇంకా మహా అయితే చేస్తే ఒక 4-5 వీడియోలు వస్తాయండి. అవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఈ కంబోడియా దేశం వస్తాం, మనం వచ్చినప్పుడు మంచి కవర్ చేస్తాం అనమాట. సో అది నేను చెప్పేది ఒకటే అండి, ఈ రోజుల్లో ఒకడు మోసపోతున్నాడంటే అది మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయేవాడు తప్పు. గుర్తుపెట్టుకోండి అది ఒక్కటి. సో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దండి. అది మీ తమ్ముడైనా కానివ్వండి, మీ అన్నైనా కానివ్వండి, స్నేహితుడైనా కానివ్వండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఈ రోజుల్లో. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్. మీ మనసుకి ఏమనిపిస్తే అది చేయండి, అదే కరెక్ట్గా చెప్తుంది మీకు. ఇప్పుడు వచ్చేసి ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే అండి, ఇక్కడ కంబోడియాలో ట్రావెల్స్ అయితే ఉందన్నమాట. కంబోడియా నుంచి మనకి బ్యాంకాక్, థాయిలాండ్లో బ్యాంకాక్కి డైరెక్ట్గా బస్సులు అయితే ఉంటాయండి. బ్యాంకాక్ ఉంటుంది, పటాయాకు ఉంటుంది. నేను ఏంటంటే బ్యాంకాక్ పెద్ద సిటీ, అక్కడ ఏంటంటే మనకు అన్నీ దొరుకుతాయి అనమాట. మన మైక్ పిన్ కానివ్వండి, సైకిల్ స్పేర్ పార్ట్లు కానివ్వండి అని చెప్పి బస్సు అయితే ఆ ట్రావెల్ గూగుల్లో చూసుకున్నానండి. మనకేం లేదు, అరచేతిలో మొబైల్ ఉంది, గూగుల్లో చూసుకుంటే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విరాక్ ట్రావెల్స్ అని చెప్పి ఒక ట్రావెల్స్ ఉంటే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళాను. $26 అండి. కంబోడియాలో మొత్తం కూడా డాలర్ల లెక్కన ఖర్చు పెడతారు. సో ఆ $26 నేను పే చేసి టికెట్ అయితే తీసుకున్నాను. అంటే ఒక రోజు ముందలే వెళ్ళి టికెట్ తీసుకున్నాను. ఆ తర్వాత రోజు ఏంటంటే ఆ బస్సు ఎక్కేసి ఆ బస్సులోనే నేను సైకిల్ కూడా వేసాను అనమాట. సైకిల్ వేసినందుకు ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక $5 తీసుకున్నారండి. ఆ సైకిల్తో అలా నేనేంటంటే బోర్డర్ వరకు వచ్చాను. ఈ కంబోడియా దేశం అనేది మనకి మొత్తం 3 ల్యాండ్ బోర్డర్లతో కవర్ చేస్తుంది. ఒకటి వచ్చేసి థాయిలాండ్ అండి కంబోడియా నుంచి, ఒకటి వచ్చేసి లావోస్ అండి, లావోస్ అనేది ఒక దేశం అనమాట, ఇంకోటి వచ్చేసి వియత్నాం అండి, వియత్నాం అనేది ఒక దేశం. అలా 3 దేశాలతో కవర్ చేస్తుంది. ఆ 3 దేశాలు కూడా మనం వెళ్ళొచ్చు. నేనేంటంటే థాయిలాండే ఎంచుకున్నాను, ఎందుకంటే థాయిలాండ్లోనే మనకు కావాల్సిన సామాగ్రి మొత్తం దొరుకుతుంది. ఇంకోటి వీసా ఆన్ అరైవల్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలా మనం ఏంటంటే కంబోడియా సైడు బస్ అయితే దిగాము. ఈ కంబోడియా బస్సు ఏంటంటే థాయిలాండ్లోకి డైరెక్ట్గా వెళ్ళదు. అక్కడి నుంచి ఏంటంటే అటు సైడ్ ఇంకో బస్సు ఉంటుంది. మనం ఏంటంటే మొత్తం సామాగ్రి అవన్నీ మనం మోసుకుంటా ఏమైనా ఉంటే తీసుకొని ఆ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనమే తీసుకొని వెళ్ళాలి, ఇమిగ్రేషను అవన్నీ దాటుకొని. ఎప్పుడైనా మనం ఒక దేశం దాటుతున్నామంటే అండి, ఆ దేశం దాటేటప్పుడు ఎగ్జిట్ స్టాంప్ అనేది వేస్తారు, ఆ దేశం విడిచిపెట్టి వెళ్తున్నట్టు. మళ్ళీ మనం థాయిలాండ్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆ దేశంలో ఎంట్రీ స్టాంప్ అనేది వేస్తారు. కంబోడియా సైడ్ చాలా ఈజీగా ఎగ్జిట్ స్టాంప్ అయితే పడిపోయింది. ఎందుకంటే ఒక దేశం దాటిలేటప్పుడు, దేశంలోకి వచ్చేటప్పుడు ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు, దేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు పెద్ద ప్రశ్నలే ఉండవు. డైరెక్ట్గా మనకి స్టాంప్ కొట్టేశారు, ఎగ్జిట్ స్టాంప్ పాస్పోర్ట్లో. అలా వచ్చేసాము. ఇంకా ఆ దరికి థాయిలాండ్ వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిందే, ఈ కంబోడియాలో చాలా వాటికి ఏంటంటే ఈ స్కాముల్లో మన భారతీయులు చాలామంది ఉన్నారని చెప్పి మనం న్యూస్ల్లో కూడా చూస్తున్నాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి డౌట్ ఉంటుంది, ఏమైనా అనుకోవచ్చు నన్ను ఏంటంటే భారతీయుడిని అని చెప్పి ఒక అరగంట అయితే పక్కన కూర్చోబెట్టారు థాయిలాండ్ ఇమిగ్రేషన్లో. ఏది అందరు ఉన్నా కానీ ఒక భారతీయుడిని అని చెప్పి ఇండియన్ ఇట్రా అని చెప్పి కూర్చోబెట్టేశారు అందరి ముందు. నాకు కొంచెం చిన్న చూపుగా అనిపించింది, కానీ ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళు చేస్తున్న దాంట్లో కూడా ఎంతో కొంత రైట్ ఉందని అనిపించిందండి నాకు. ఎందుకంటే భారతదేశం అనేది 140 కోట్లు, ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో కలిగి ఉంది. కావున ఏంటంటే అన్ని రంగాల్లో మనోళ్ళు ముందులో ఉంటారు, కొన్ని రంగాల్లో వెనకగోడు ఉంటారండి. ఇది ఒక మైనస్ కింద మిగిలిపోయింది మనకి. ఏముందండి, ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు కంబోడియాలో, డేటా ఎంట్రీ జాబ్ ఉంది అని ఏజెంట్లు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే తీరా అది డేటా ఎంట్రీ జాబ్ కాదు, స్కామ్ జాబు. వాడికి కూడా తెలియదు వెళ్ళేంత వరకు స్కామ్లో ఇరుక్కున్నాడని. సరే వాడు మళ్ళీ వెనకొద్దాం అనుకుంటే అప్పటికి వాడి దగ్గర పాస్పోర్ట్ అవన్నీ తీసేసుకొని వాడికి ఫుడ్ పెట్టకుండా వాడిని కొట్టి బలవంతంగా పనులు అయితే చేస్తున్నారు.
సో అది కొంచెం మీరు తెలుసుకొని వెళ్ళాలండి. ఇలా వేరే దేశాల్లో జాబులు ఉన్నాయి, మన క్వాలిఫికేషన్ ఏంటి, మన టాలెంట్ ఏంటి, అసలు కంబోడియా అనే దేశం ఎంత పెద్ద దేశం, అక్కడ ఐటీ రంగం ఎంత ఎత్తులో ఉంది, ఇవన్నీ చూసుకొని అక్కడ అన్నీ ఉన్నాయా లేదా, మన దేశంతో కూడా కంపేర్ చేసుకోవాలి మనం. కంబోడియా అనేది ఎంత చిన్న దేశం అండి జీడిపి పరంగా, మన దేశం ఎక్కడుంది, కంబోడియా ఎక్కడుంది. అలాంటిది మీరు కంబోడియాలో జాబ్స్ ఉన్నాయి అనగానే వెళ్ళిపోతారు. చూసుకోండి, ఒకసారి చూసుకొని అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసి ఒక 10 మందిని ఒకటండి. ప్రపంచంలో ఎవరు కూడా ఏది ఆశించకుండా ఎవరికి ఏది ఫ్రీగా చేయరు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి, నగ్న సత్యం. దాన్ని బట్టి మీరైతే వెళ్ళాలండి. సో కావున ఏంటంటే ఇమిగ్రేషన్లో అలా ఆపారు. వాళ్ళు ఏంటంటే మొత్తం అడిగారండి నన్ను, నీ దగ్గర రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా, థాయిలాండ్ వెళ్తున్నావుగా, మరి థాయిలాండ్ మా దేశం దాటి వెళ్ళడానికి రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా అని అడిగారు. మళ్ళీ హోటల్ బుకింగ్స్, నువ్వు అక్కడ స్టే చేయడానికి నీ దగ్గర హోటల్ బుకింగ్స్ ఉన్నాయా అని అడిగారు. నా దగ్గర అన్నీ ఉన్నాయండి. నీ దగ్గర క్యాష్ ఉన్నాయా అని అడిగారు. ఏది సరిపడిన క్యాష్ 10,000 థాయ్ బాట్స్ అనమాట, అంటే 25,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో. మొత్తం చూపించారు, నా దగ్గర మొత్తం ఉన్నాయి. ఓకే దెన్ యూ గో అని చెప్పి నన్ను పంపించేశారనమాట. అప్పటికి డౌట్గానే చూశారు నాకు వెళ్ళి, మొత్తం చెక్ చేసుకొని. నేను ఎక్కడ కూడా నేను ఒక యూట్యూబర్ అని చెప్పలేదు, ఎందుకంటే యూట్యూబర్ అని చెప్తే హెజిల్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే మన ఛానల్లో మన వీడియోస్ చేస్తాం, అదొక వాల్యూ వేరే ఉంటుంది, ఎందుకంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అదంతా కూడా. కానీ నేను ఎక్కడ కూడా చెప్పలేదు, ఎందుకంటే మీరు వస్తే ఎలా ఉంటుందో నేను మీకు అలా చెప్పాలి, చూపించాలి. కావున ఏంటంటే ఇంకా థాయిలాండ్లోకి అలా ఎంటర్ అయిపోయాం. అలా ఎంటర్ అవ్వగానే చెప్పా కదా వేరే బస్సు ఉంటుందని అదట్న. అలా ఏంటంటే ఆ బస్సులో చిన్న బస్సు అది, దాంట్లో మన సైకిల్ పట్టకపోతే ఇంకా వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చేసి అట్లా మేనేజ్ చేసుకొని బ్యాంకాక్ అయితే వచ్చానండి మొత్తానికి. ఇంకా బ్యాంకాక్ వచ్చేసి ఏంటంటే ఇంకా అక్కడ నుంచి వీడియో అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, మీరు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వరకు మీకు మొత్తం అర్థమయ్యేటట్టుగానే చెప్పాను అనుకుంటాను. సో ఇక్కడ నుంచి చూడండి. ఇంకా సో ఏమీ ఆలోచించకుండా నేను బ్యాంకాక్ రాగానే మొదట చేయాల్సిన పని ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి ఎంత గట్టిగా మాట్లాడుతున్నానో. సో మైక్ అండి, మైక్ అయితే ఇప్పుడైతే తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఒక మైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి మనకి మంచి కంటెంట్ చేయడానికి. ఎందుకంటే నేను ఒక దేశం వచ్చాము, ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం వీడియోలు, మినిమం ఆడియో క్వాలిటీ ఇవ్వకుండా వీడియోస్ చేస్తే వేస్ట్. మన వీడియోస్ ఎంతోమంది చూస్తున్నారు, అలాంటప్పుడు ఏంటంటే ఒక మినిమం ఆడియో క్వాలిటీ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడంటే మీకు ఆడియో వినపడుతుంది, గట్టిగా మాట్లాడుతున్నాను, ప్లస్ ఎవరు లేరు ఇక్కడ. మామూలుగా అనుకోండి, అట్లా ఏమైనా వెళ్ళి అనుకోండి, నా ఆడియో డిస్టర్బ్ అయిపోద్ది. ఇటు స్ట్రైట్ వెళ్ళామనుకోండి, మనం ఇక్కడ సెంట్రల్ వరల్డ్ అని ఒకటి ఉంది, అది వస్తుంది అనమాట. సెంట్రల్ వరల్డ్లో మనకు అన్నీ దొరుకుతాయండి. బ్యాంకాక్లో పెద్ద మాల్ అనమాట అది సెంట్రల్ వరల్డ్ అనేది. బ్యాంకాక్ కూడా మన ప్రపంచంలో ఉన్న పెద్ద సిటీల్లో ఈ బ్యాంకాక్ కూడా ఒకటి. కావున ఏంటంటే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చెప్పాను మళ్ళీ చెప్తున్నా, రోడ్లు క్రాస్ చేయాలంటే ఇది ఇట్లాంటి మన రోడ్లు క్రాస్ చేయడానికి స్కై వాక్ అంటారు దీని మేము గుండానే క్రాస్ చేయాలి. ఎలా పడితే అలా క్రాస్ చేసామంటే తప్పదు, భారీ మూల్యం. ఇక్కడ వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా రోడ్స్ క్రాస్ చేసేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం నేను ఇక్కడికి బ్యాంకాక్ వచ్చినప్పుడు కొన్ని వీడియోస్ చేశాను అనమాట. అవేంటంటే చాలా జనాదరణ పొందలేదని చెప్పుకోవచ్చు. బికాజ్ బద్ధకం, నీ పని నువ్వు కట్రా చేస్తే బాగానే ఉంటుంది. ఎప్పుడైతే అసలు ఏమైందంటే, నా వీడియోలు మొదటి నుంచి చూస్తే మీకు అర్థమవుద్ది. నేను ఆఫ్రికా నుంచి రాగానే చిల్ అవుదాం, మంచిగా రిలాక్స్ అవుదాం అని చెప్పి నేను బ్యాంకాక్ రావడం జరిగింది. నేను రెస్ట్ తీసుకోవాలా, వీడియోస్ చేయాలా, దేని మేము కాన్సన్ట్రేట్ చేయాలి? పెద్దలు అంటూ ఉంటారు ఎప్పుడు, 2 పడవల మేము కాలేయకండి, ఏదో ఒక దాని మీద ఉండండి. నేను అప్పుడు ఒక నెల వీడియోస్ ఆపేసి మంచిగా రెస్ట్ తీసేసుకొని వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసి ఉంటే పోయేది. బట్ కానీ నేను మిస్టేక్ చేశా. ఓ పక్కన రెస్ట్ అంట, ఓ పక్కన వీడియోస్ అంట. నేను రెండింటి మీద ఫోకస్ చేయలేకపోయాను, రెండింటిలో ఫెయిల్ అయ్యానని చెప్పుకోవచ్చు. సో అదే బ్యాంకాక్ నా మైక్ మూలంగా మళ్ళీ అయితే వచ్చాను. సో చూద్దాం ఈ థాయిలాండ్ సీజన్ 4 ఎలా ఉంటుందో ఏంటో. ఈ కనపడేది నోవాటెల్ హోటల్ అండి. ఈ నోవాటెల్ ప్రపంచం మొత్తం ఉంది, కానీ మన వైజాగ్లో మాత్రం స్పెషల్ అండి బాబు. అసలు ఏమైనా ఉంటుందా బీచ్ వ్యూ. రోడ్డు క్రాస్ చేయాలి, అదరికి అందరు ఆగారు. ఇదన్నా ఫ్రీ లెఫ్ట్ వెళ్తున్నాయి. సో అంటే నేను చూసి క్రాస్ చేసి వెళ్ళిపోవాలి తొందరగా. లేదు అయితే కనుక ఇక్కడ క్రాస్ చేయడం కుదరకపోతే నేను ఆ చివరికైనా వెళ్ళి క్రాస్ చేసేయచ్చు. సో లెక్క ప్రకారం ఇక్కడే క్రాస్ చేయాలి. ఓకే, అక్కడ చూసుకుంటే మనకి క్రాస్ చేయడానికి ఉన్నాయండి వైట్ కలర్ లైన్స్. దాని మీద క్రాస్ చేస్తే లైట్స్ లేకపోయినా కానీ రెస్పెక్ట్ ఇచ్చి ఆగుతారు. మనం ఏంటంటే
ఒక వేరే దేశం వచ్చినప్పుడు ఏంటంటే రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నువ్వు చెప్పా కదా రెస్పెక్ట్ ఇచ్చి అయితే ఆగుతారని, వాళ్ళు అంతే ఆగారు. ఇప్పుడు నేను వెళ్ళబోయే మాల్కి ఏంటంటే అటు నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇది ఏం మాల్? ఇది ప్లాటినం మాల్ అనమాట. ఇక్కడ చాలా మాల్లు ఫేమస్ అండి బాబు. ఈ ప్లాటినం మాల్లో గుండా కూడా నేను వెళ్ళొచ్చు అనమాట. ఎలాగో చూపిస్తాను. మొత్తం కనెక్షన్స్ అయితే ఇస్తారండి వీళ్ళు. మనం ఎక్కడ చూడండి ఫుడ్లని ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ థాయిలాండ్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్లకి చాలా ఫేమస్. ఇప్పుడు ఈ మాల్లో గుండా మనం పైకి వెళ్ళిపోయి పైనుంచి కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఇంకో మాల్కి. అంటే ఇంకో మాల్కి వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. ఇంకా మాల్ అంటే చెప్పేది ఏముంది, రకరకాల వస్తువులు అన్నీ అమ్ముతూ ఉంటారండి. బయట నుంచి చూస్తాం, లోపల షాపులు ఇలా ఉంటాయని సంతోషపడ్డాం. ఎప్పుడైనా ఏదైనా కొత్తగా కనపడితే చూపిస్తాను తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏముండవు. సో నేను చెప్పిన కనెక్షన్ ఏంటంటే ఇదే అండి. ఈ మాల్లో నుంచి వచ్చేసాం కనెక్షన్ అట్లాగా. మొత్తం అసలు రివర్ చూసుకోండి, ఏమైనా ఉందా లొకేషను, అదిరిపోలా. బ్యాంకాక్ అనేది నిజంగా ఒక పెద్ద ప్లాన్తోనే కట్టేశారు మంచిగా. ఎటు చూసుకున్నా మనకి అభివృద్ధి కనపడుద్ది. ఆ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో, ఐరన్ మ్యాన్ సినిమాలో టోనీ స్టార్క్ బిల్డింగ్లా ఉంది. ఇదే సెంట్రల్ వరల్డ్ అంటే పెద్దదండి. ఈ చివరి నుంచి అక్కడెక్కడో మూల కనపడుతుంది కదా, చాలా దూరం ఉంటుందండి బాబు. అది కూడా మెట్రో ట్రైన్ వెళ్తుంది, మీకు కనపడుతుందో లేదో. ఇక్కడ దాన్ని స్కై ట్రైన్ అంటారు, మనం మెట్రో అంటాము. సెక్యూరిటీ. ఇదిగోండి మాల్స్ అన్నీ కూడా ఈ ప్రాతునాంలో ఉంటాయి. ఇది బిగ్సీ అండి, బిగ్సీ మాల్ అంటారు దీన్ని. పక్కనే ఇంకోటి ద మార్కెట్ అంట బ్యాంకాక్. హాయ్ జాను, హౌ ఆర్ యూ? వేర్ యూ గోయింగ్? సో ఈ అమ్మాయి పేరు జాను అనమాట. మనకి ఇంతకుముందు వాటర్ గేట్ మాల్లో పరిచయం. సో అలా ఏంటంటే జస్ట్ పరిచయం, హాయ్ చెప్పింది, మనం హాయ్ చెప్పాం. చాలా మంచి అమ్మాయి, బహుత్ అచ్చి లడ్కీ హై. హిందీ అర్థమైంది అమ్మాయికి. బాయ్. ఇటువంటి సెంట్రల్ వరల్డ్ అనేది మనకి చూసుకుంటే ఇక్కడ నుంచి చెప్పా కదా ఆ చివరి వరకు అయితే ఉంది. చాలా అంటే చాలా పెద్దండి బాబు మొత్తం. ఓ ఓకే బాయ్. ఎంతైనా యూట్యూబర్ కదా, ఫోటో దిగింది అమ్మాయి. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి మంచిగా కెమెరాతో మొత్తం చూస్తున్నారు కదా డిస్ప్లేలో, మొత్తం చాలా బాగుంది. నేను ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళినా నేషనాలిటీ అంటూ ఉంటాను. సో నిజంగా నా వల్లే నేషనాలిటీకి ఇష్యూ వస్తుంది. ఒక భారతీయుడు అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు విలువ ఇవ్వట్లేదు చెప్పాలంటే. సో నా వల్ల అది ఇంకొంచెం తగ్గడం దేనికి. ఇప్పుడు నేను ఏదైనా మాల్లోకి వచ్చి గట్టిగా అరుస్తా మాట్లాడుతుంటే అరే వీళ్ళు ఇండియన్స్ ఇంతేనా అని అనుకుంటే నాకు నేను ఇంకా మాట్లాడేదానికి అర్థమే ఉంది చెప్పండి. సో నాకు అది కూడా మెయిన్ పాయింట్. ఇప్పుడు మనం వెళ్ళి మైక్ పిన్ అయితే తీసుకుందాం, చూద్దాం మైక్ కూడా చూద్దాం. ఇప్పుడు మైక్ పిన్నులు ఎన్ని మార్చినా కానీ ఇరిగిపోతుంది. ఆ కొత్త మైక్ ఏదో వచ్చిందంటే చూద్దాం, అది ఏమైనా సెట్ అయితే మనకి తీసేసుకుందాం. యాక్చువల్గా నా దగ్గర డబ్బులు కూడా లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. నా దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, క్రెడిట్ కార్డ్ ఓకే చేయాలి, మళ్ళీ అది కట్టుకోవాలన్నా ఇబ్బంది పడాలి. మొత్తం నేను యూట్యూబ్ మీద వచ్చే డబ్బులతో మేనేజ్ అంటే కష్టంగా ఉంది. మ్యాటర్ ఏం లేదు, ఇంతకుముందు యూట్యూబ్లో ఆఫ్రికాలో ఉన్నప్పుడు 2 లక్షలు 2.5 లక్షలు ఇట్లా వచ్చేది. ఎందుకు ఉన్నమాట వాస్తవం చెప్పేసుకోవాలి. నాకు అలాంటిది ఏం లేదు, ఎందుకంటే నాకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతుందండి. నేను పోతా ఏం తీసుకెళ్ళను, డబ్బులు సంపాదించుకుంటున్నాం, ట్రావెలింగ్ చేస్తున్నాం. నువ్వేం సంపాదించేవారా అంటే నేను ఒకటే చెప్పుకుంటా అందరికీ, ప్రపంచం తిరుగుతున్నా, నేను దానికి సంతోషిస్తున్నాను. బట్ ఇప్పుడు ఎంత వస్తుందంటే 1 లక్ష కూడా రాలేదండి లాస్ట్ మంత్ పేమెంట్, 75,000 వచ్చింది. ఓన్లీ ఆ 75,000తోనే ఎట్లా మేనేజ్ చేయాలి, నాకు సేవింగ్స్ కూడా లేవు నా దగ్గర ఏమి. అలా అని చెప్పి నేను ఎవరిని అడగలేను. నేను చేస్తుంది ఒకటే, చెప్పాలంటే అది బెగ్గింగ్ అడుక్కోవడమే, ఒప్పుకుంటున్నాను. సో మన తెలుగు వాళ్ళు ఎవరిని ఉంటే అడుక్కుంటున్నాను, ఏమనంటే ఇట్లా స్టే ఉంటే ఇవ్వండి అని చెప్పి. వాళ్ళు దయదలిచి నాకు భిక్షం అయితే వేస్తున్నారు.
ఇదంతా అంటే వాళ్ళు ఏదో నాకు వేస్తున్నారు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడట్లా, ఒప్పుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే కొంతమంది కామెంట్స్లో కూడా నన్ను తిడతా ఉంటారు, అడుక్కుంటున్నావు ఇదని చెప్పి. నిజం, నేను అడుక్కుంటున్నాను, దాంట్లో తప్పే ఉంది. కానీ డబ్బులు అయితే అడుక్కోవట్లేదు. కోర్స్ ఒకప్పుడు డబ్బులు అడుక్కున్నాను ఆఫ్రికా రైడ్ చేసేటప్పుడు, 1,70,000 రూపాయలు. ఇంకా అన్వేషణ సైకిల్ ఇచ్చారు. ఆ అన్వేషణ నాకు అన్వేషణ అడిగిచ్చారులే సైకిల్, అది అడుక్కున్నట్టు రాదు. కానీ అన్వేషణ చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఎవరిస్తారండి ఈ రోజుల్లో, సొంత తమ్ముడికే, ఇంట్లో వాళ్ళకే లేదు. అలాంటిది అన్వేషణ నేను ఎవరో ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటుంటే నాకు ఎంత ఇచ్చారు, 2,40,000 అండి మొత్తం. మనకి సైకిల్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ సరిపడినిచ్చారు. ఆఫ్రికా వెళ్ళడానికి ఒక ఎక్విప్మెంట్, మనకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లకి సరిపడా. సో ఎవరు చేస్తారు చెప్పండి. నిజంగా చాలా గొప్ప విషయం. అన్వేషణని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ అన్వేషణ నా ఇన్స్పిరేషనే. ఇక్కడి నుంచి మనకి చూసుకోండి, సెంట్రల్ వరల్డ్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది. చాలా పెద్దండి బాబు మొత్తం. ఇలాంటివి ఒకటి కాదు, మనకి వెళ్ళే కొద్దీ ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి చైనా సైడ్ కాబట్టి ఇదంతా కూడా హువావే అనేది ఎక్కువ రన్ అయ్యింది. చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జూమ్ చేస్తున్నాను, చూస్తున్నారా? అది అంత లాంగ్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు పోతే మనం డీజే మైక్ అనుకున్నాం కదా, అదిగోండి బిగ్ కెమెరా అక్కడ గ్యాలరీ అని ఉంది కదా, దాంట్లో అయితే దొరికిద్ది అనమాట. ఇదిగోండి, దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట మనకు కావాల్సినవి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడే ఉంటుంది. ఇక్కడేనా? హాయ్, ఇదిగోండి, ఇది మనం యూజ్ చేసే మైక్ 2. ఇది కొత్తగా వచ్చిందంట. ఏం పేరు దీని పేరు డీజే మైక్ మినీ అంట. వైర్లెస్ మైక్రోఫోను, ఇట్లా మొబైల్ కనెక్ట్ చేసేసి వాడుకోవచ్చు. చాలా సింపుల్ ఉంది. ఇది ఇంకొకటి అన్నమాట, ఇది వైర్లెస్ ఓన్లీ. ఇంకా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. గింబల్ కూడా ఎంత, 4,390 బాట్లు. ఇప్పుడు ఎంత ఉంది సేల్? ఓహో, 2,799 బాట్లే పెట్టేశారు. మీరు ఎవరైనా క్రియేటర్స్ ఉంటే చెప్తున్నానండి, డీజే ఓస్మో 6 గింబల్ అండి. ఇది కొనాలంటే మామూలుగా 4,390, 2,799కి పెట్టారు. అంటే 7,000 రూపాయలకి మనకి గింబల్ వచ్చేస్తుంది. చాలా అడ్వాన్స్డ్ అండి, నేను వాడాను, నా దగ్గర ఉంది కూడా. కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఇది ఈ రేటుకి అండి. మళ్ళీ మనకి వ్యాట్ రీఫండ్ వస్తుంది ఎయిర్పోర్ట్లో, ఎంత ఒక 5% వస్తుంది. ఎంతైనా కానీ తగ్గుతుందండి, మనకి మంచి రేటుకి వస్తుంది అనమాట ఈ గిమ్మలు. డీజే ఓస్మో 6 వస్తే కనుక అసలు మిస్ అవ్వద్దు. చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది మాత్రం. రాగానే న్యాయంగా మన మైక్ అండి, చూడండి వంగిపోయింది. ఇదైతే వీళ్ళ దగ్గర ఉందంట యాక్సెసరీ. లక్కీగా చాలా చోట్ల దొరకవు యాక్సెసరీస్, వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయంట. ఈ మైక్ పిన్ కాస్ట్ వచ్చేసి 790 బాట్లు. చాలా రేట్ ఎక్కువైనప్పటికీ ఇది మన దగ్గర లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరు మన జర్నీలో చూశారు. ఇదైతే తీసేసుకున్నామండి. ఒకసారి పెట్టాను మన మైక్కి. ఇప్పుడు చూడండి ఒకసారి ఆడియో ఎలా ఉందో, మైక్ ఆడియో ఎలా ఉందో చెప్పాలండి. మొత్తానికి మైక్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. సో ఈ మైక్ ఇప్పుడు మైక్ లేకుండా వస్తుందండి ఆడియో. ఇందా మైక్తో మాట్లాడాను, చాలా తేడా ఉంది కదా. మరి అంతే ఉంటుంది మైక్ ఉండేదానికి లేని దానికి. రీసెంట్గా రిలీజ్ అయిన మైక్ DJI మైక్ మినీ అండి. దీని ఖరీదు వచ్చేసి 5,160 బాట్లు అండి. రేటు కొంచెం రీజనబుల్గానే ఉంది, కొత్తగా వచ్చిన మైక్. ఇప్పుడు ఈ మైకే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే తక్కువ రేట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మన పాత మైక్ ఏదైతే ఉందో అది వాటర్ డ్యామేజ్ కూడా కొంచెం ఉందండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ బటన్ నొక్కితే వర్క్ అవ్వట్లేదు, ఒక్కోసారి వర్క్ అవుతుంది. అంటే గ్యారంటీ లేదు మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోద్ది అనేది. కావున ఏంటంటే మన దగ్గర స్పేర్ అయితే ఉండాలి ఒక క్రియేటర్ కాబట్టి. మనకేంటంటే వెనకబడిన దేశాల్లో ఇవి దొరకవండి, కొంచెం అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ థాయిలాండ్ దేశంలో టూరిస్టర్లు ఎవరైనా వచ్చి ఏదైనా ఐటెం కొన్నారనుకోండి, 2,000 బాట్ల పైన వాల్యూ ఉందంటే మీకు వ్యాట్ రీఫండ్ వస్తుంది 5%. అది ఓన్లీ టూరిస్టర్లకే. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ చెప్తే మీ పేరు మీద ఇస్తారండి బిల్లు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్ నెంబరు మీ పాస్పోర్ట్లో ఏదైతే పేరు ఉందో అదే పేరు మీద బిల్లింగ్ కూడా చేయించుకోవాలి. మనకు వచ్చేసి 5% వ్యాట్ రీఫండ్ అయితే వస్తుంది అనమాట. ఇంక ఈ మైక్ తీసేసుకున్నాం కాబట్టి మొత్తం బిల్లు మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. పర్లేదు, బాగానే ఖర్చు పెట్టామని చెప్పుకోవచ్చు. మొత్తం కార్డే, అది కట్టేటప్పుడు తెలిసింది బాధ. అది అవ్వలేదు, ఎందుకు అవ్వలేదా అనుకుంటున్నారా? ఎప్పుడైనా మన కార్డులో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఆన్ చేయాలి బయట దేశాలకు వచ్చినప్పుడు. ఇప్పుడు అవుతుంది చూడండి, అయిపోయిందండి. అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఖచ్చితంగా మన క్రెడిట్ కార్డులో యాక్టివ్ చేసుకొని అప్పుడే మనం పేమెంట్ చేయాలన్నమాట. బాక్స్ అయితే ఓపెన్ చేయమని చెప్పానండి, ఎందుకంటే మనం ఏదైనా కానీ ఇక్కడే చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మనకి చూసుకుంటే బాక్స్ ఓపెన్ చేయగానే అండి, ఇప్పుడు ఆడియో వచ్చేది వెంటనే మొత్తం మీరు మొబైల్లోనే వింటున్నారు.
మంచి ప్యాకేజ్ అయితే ఇచ్చారండి. అసలు డీజే ఉండంగా మంచిగా చాలా బాగా చేస్తుందండి. బ్యాగ్ అయితే నాకు భలే నచ్చింది. ఇది ఆక్స్ కేబుల్ ప్లస్ డేటా కేబుల్ దీంట్లో ఇచ్చేసారు. ఇవి వచ్చేసి డెడ్ నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించి ఇస్తారు. చాలా చిన్నగా ఉంది. ఒక వ్లాగర్ దగ్గర ఎప్పుడైనా కానీ అన్ని మినీ ఐటమ్స్ ఉండాలండి, పెద్ద పెద్దవి కాదు. ఇదిగోండి వచ్చేసింది. ఓపెన్ చేయగానే యాక్టివేట్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే మనకి ఒకటే ఇచ్చారు ఇది పిన్ను చూసుకుంటే. అండ్ కెన్ యూ ఓపెన్ దిస్ వన్? దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ టైప్ సి. వీ కెనాట్ పుట్ లైటింగ్. Lightning no. Lightning you buy separate. ఓకే. ఒకవేళ ఐఫోన్కి అయితే రాదండి ఇది, ఓన్లీ టైప్ సీకే వస్తుంది. ఇప్పుడు ఐఫోన్ కూడా టైప్ సి పోర్టులతోనే వస్తున్నాయి కదా 15 సిరీస్ దగ్గర నుంచి మనకి. మనది ఎలాగో ఐఫోన్ 15 Pro Max కాబట్టి ఓకే. ఇప్పుడు ఒకసారి మైక్ పెట్టి మీకు చూపిస్తాను. ఏం లేదు, మొబైల్కి ఇట్లా వచ్చడమే. ఇది మనం డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెట్ లోపల పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే ఉంటుంది, ఎగిరిన పడదు. బాగుంది కదా. మళ్ళీ ఇక్కడ నొక్కితే ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుందండి, సింపుల్గా ఉంది, వెయిట్గా లేదు, నాకు నచ్చింది. లేదు మనం ఈ మ్యాగ్నెట్ వద్దు అనుకుంటే కనుక ఇట్లా అయినా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. నా బెటర్ సజెషన్ ఇట్లా పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే పోకుండా ఉంటుందిగా. వైట్ కలర్ది ఇది కూడా తీసుకున్నాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న మైక్తో డైరెక్ట్ కనెక్ట్ అయిపోయిందంట. అంటే మనకేంటంటే ఒక స్పేర్ మైక్ కూడా ఉంటుంది మన దగ్గర, వాళ్ళు ఇచ్చిన 2 కాకుండా విడిగా పెట్టుకుంటే బెస్ట్ అని. ఇంకా నిండా మునిగినాక చలే ఉందని చెప్పి అది కూడా తీసేసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి 1560 బాట్లు పడిందండి. ఆడియో ఎలా ఉంది? బాగుందా అండి? సో ఆడియో ఈ కొత్త మైక్తోనే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా కాంపాక్ట్ ఉంది. ఈ వైట్ది కూడా తీసుకున్నా కాబట్టి నేను ఏంటంటే వైట్ టీషర్ట్ కాబట్టి వైట్ వేసాను. వ్యూవింగ్ అయితే నిజంగా అదిరిపోయింది. మైక్ కనెక్ట్ అయిందా లేదా మనం తెలుసుకోవాలా? ఎలా తెలుసుకోవాలంటే మనకి ఇచ్చిన చిన్న చిప్ లాంటిది మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ బటన్ నొక్కామంటే ఇక్కడ పేరింగ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే మనకి ఏంటంటే ఆన్ అవుద్ది అనమాట వీడియో. మళ్ళీ అదే బటన్ నొక్కితే ఆఫ్ అయిపోయింది. బటన్ నొక్కి ఆగిపోతుందో చూడండి. వీడియో ఆగిపోయిందైనా నా బంధు మీరు ఎలా చూస్తారు. లొకేషన్లో అదిరిపోయినాయి. చాలా డెవలప్ చేశారండి బాబు బ్యాంకాక్. ఒక బోతల స్వర్గం ఇంకేది. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, దొరకని అంటూ ఏమి ఉండవు ఇక్కడ. దిగేటప్పుడు కష్టపడినా ఎక్కేటప్పుడు చాలా తేలిగ్గా ఉంది. వినపడుతున్నాయి కదా సౌండ్స్ అవన్నీ. ఇక్కడ నా జనాలు కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ. నా ఆడియో ఎలా ఉందో గమనించవచ్చు. ఇప్పుడు నార్మల్ మైక్ ఆఫ్ చేసి మామూలుగా మాట్లాడతాను. ఇప్పుడు మైక్ తీసేసానండి. ఇప్పుడు ఎలా ఉంది ఆడియో చూడండి. దానికి దీనికి తేడా ఏమైనా ఉందా? ఇప్పుడు మళ్ళీ మైక్ లైవ్లో కనెక్ట్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ మైక్ కనెక్ట్ అయ్యిందండి. ఇప్పుడు ఎలా ఉంది ఆడియో? సో అది దాన్ని బట్టి మీరే జడ్జ్ చేయండి ఎంత తేడా ఉందో. జనాలు ఉన్న ప్లేస్లోకి వచ్చాం మనం. నేను గమనించింది ఏంటంటే నాయిస్ అనేది కొంచెం అది క్లోజ్డ్ ఏరియా కదా, దానివల్ల ఏంటంటే లోపలే మనకి వాయిసెస్ అవన్నీ కూడా రికార్డ్ అవుతుంది. బాగానే రికార్డ్ అయిందని చెప్పుకోవచ్చు ఐఫోన్ మైక్లో కూడా. ఎక్స్ట్రీమ్ లెవెల్లో చెక్ చేయాలంటే బాగా బండి మీద స్పీడ్ వెళ్తున్నప్పుడు, ఇంకా బాగా గాలి వస్తున్నప్పుడు, అట్లాంటప్పుడు చెక్ చేస్తే తెలిసింది. ఇందిరా స్క్వేర్ ఎప్పటికీ ఇది ఒక ఎమోషను. ఇందిరా స్క్వేర్ అనేది ఈ స్ట్రీట్లు, ఈ ఫుట్పాత్లు ఇవన్నీ ఇట్లా అమ్మడం. ఇక్కడ నేను ఒక చోట ఫుడ్ తింటాను, బర్మా ఫుడ్. అంటే బర్మా ఫుడ్ అంటే బర్మా వాళ్ళు అమ్ముతారు. సూపర్ ఉంటుంది ఫుడ్. ఇదే ఆ ఇందిరా స్క్వేర్ ఏదైతే ఉందో దాని ఎదురు గొంతులోనే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది ఏవిడ. హాయ్, హౌ ఆర్ యూ? సో మంచిగా రైస్, చికెన్. వాట్ ఈస్ దిస్? పోర్క్, క్రపావకాయ్, చికెన్. ఓ I want to try this. Only one? Yeah, one. Krapavkai, chicken. Yeah, okay. Fresh meat. తాజాగా ఉంది, చూస్తున్నారా? ఇది మనకి ఇప్పుడు చేసిస్తారు. మన క్రపావకాయ అయితే వచ్చేసింది. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే అండి, సో వీళ్ళు వాటర్ కూడా ఇస్తారన్నమాట. హలో, దిస్ ఇస్ ఫర్ మీ. ఓకే, ఇది నాకు పెట్టారా వాళ్ళని తాగి వదిలేసారని చెప్పి అడిగాను. దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్.
చల్లగా ఉంటుంది. అసలుకే బయట వాతావరణం చాలా వేడిగా ఉంది. హడావుడిని. ఈ క్రపావకాయ అనేది థాయిలాండ్లో చాలా ఫేమస్. మనం ఎక్కడికి వెళ్ళి క్రపావకాయ అని అడిగినా కానీ చికెన్ ప్లస్ రైస్ ఇస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, మన ఇండియన్ ఫ్లేవర్కి తగ్గట్టు ఉంటుంది. దీని రేట్ వచ్చేసి 50 బాటిల్ అండి. కొన్ని చోట్ల 60-70 కూడా తీసుకుంటారు. ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది, మంచిగా ఇండియన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, క్రపావ్ కాయ్. ఇంకా చూసారు కదండి ఇప్పటి వరకు. ఇంకా ఏంటంటే ఈ మైక్ గురించి చాలా చెప్పాలి మీకు. దీని గురించి సపరేట్గా ఒక వీడియోనే వస్తుందండి, మంచిగా అందరికీ యూజ్ అయ్యే విధంగా. కొంత టైం అయితే నేను మొత్తం టెస్ట్ చేస్తాను, కొన్ని రోజులు వాడి ఇది ఎలా ఉంది ఏంటి మొత్తం కండిషన్స్లో చెక్ చేసి దీని గురించి ఫుల్ రివ్యూ ఒక వీడియో అయితే చేస్తాను. అప్పుడు అందరికీ చాలామందికి యూజ్ అవుతుంది ఈ మైక్. ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఈ మైక్లో నుంచే వస్తుంది. సో ఎనీవే హ్యాపీ అండి, మొత్తానికి మైక్ వచ్చేసింది. ఇక నుంచి మామూలుగా ఉండదు, బ్యాంగ్ 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 బ్యాంకాకే. సో ఇంకా ఏం చెప్దాం అనుకున్నా, మరి చూసారు కదా మనం కంబోడియా నుంచి ఇక్కడి వరకు ఆ స్ట్రగుల్ జర్నీ ఏదైనా కానివ్వండి. హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలు ఇంకా మంచిగా అయితే ఉంటాయండి. సో మీరైతే స్టే ట్యూన్డ్గా ఉండండి. ఇప్పటివరకు చూసిన వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ ఏదో ఒకటి చేయండి. సబ్స్క్రైబ్ అయితే మరి చేస్తారని ఆశిస్తున్నాను. త్వరగా 1 మిలియన్ అయినట్టు ఉంటుంది కదా. ఉంటాను, బాయ్ బాయ్. మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం.